నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఓటమిని చూసి భయపడకూడదు. ఓటమి గురువు లాంటిది. ఏమి చేయకూడదో, ఎలా చేయకూడదో అది నేర్పుతుంది. జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం. తల వంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, 2025 జూలై 10 గురువారం. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం సాయంత్రం 6:45. చంద్ర అస్తమయం ఉదయం 5:57. తిథి పౌర్ణమి రాత్రి 2:40 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం పూర్వాషాఢ. శుక్రవారం ఉదయం 6:37 వరకు ఉంటుంది. కరణము విష్టి. మధ్యాహ్నం 1:52 వరకు. తదుపరి భవ. రాత్రి 2:04 వరకు. తదుపరి భలవ. యోగము ఇంద్రము. రాత్రి 9:25 వరకు. తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుండి 3:36 వరకు. యమగండం ఉదయం 5:52 నుండి 7:29 వరకు. గుళిక కాలం ఉదయం 9:06 నుండి 10:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:23 నుండి 4:15 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:51 నుండి 4:31 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు. అమృత గడియలు రాత్రి 12:54 నుండి 2:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:47 వరకు. జూలై 10 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి. రాత్రి 2:40 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 1:52 వరకు ఉండే విష్టీకరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలకు బలమైన గురుమౌఢ్యమి ఈ రోజు నుండి ముగుస్తుంది. కానీ ఆషాఢమాసం కావున చాలా రకాల శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద.
ఈరోజు ఉన్న పండుగ ప్రత్యేకతలు: వ్యాస పూజ, శ్రీ సత్యనారాయణ పూజ, పౌర్ణమి వ్రతం, గురు పూర్ణిమ. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిని జరుపుకుంటాం. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు, మీ కుటుంబ సభ్యుల అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి విశిష్టతను షార్ట్ వీడియో రూపంలో ఇంతకు ముందే మన ఛానల్లో తెలుపుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: శ్రీకృష్ణుడికి కుంతీదేవి వరసకి మేనత్త అవుతుంది. ఈరోజు ప్రశ్న: అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను యుద్ధమందు చేతచెక్కిన చంపనని తల్లి కుంతీకి మాట ఇచ్చిన వీరుడు ఎవరు? విదురుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: మీ మాటంటే అందరూ కాదనలేని పరిస్థితి. వృషభ రాశి: పలుకుబడి కలిగిన వారు పరిచయమై వారంతట వారే సహాయం అందించేందుకు ముందుకు వస్తారు. మిథున రాశి: ఒక విషయములో మీ ఆశయం నెరవేరే సమయం. కర్కాటక రాశి: కొన్ని వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. సింహరాశి: నిరుద్యోగులకు ప్రయత్నాలు సఫలమవుతాయి. కన్య రాశి: నిరుద్యోగులకు ప్రయత్నాలు అంతగా కలిసి రాకపోవచ్చు. తులారాశి: ఆత్మీయులు, శ్రేయోభిలాషుల శుభవార్తలు రావచ్చు. వృశ్చిక రాశి: విద్యార్థుల ప్రయత్నాలు కొలిక్కి రావచ్చు. ధనుస్సు రాశి: నిరుద్యోగులు ఉద్యోగ అన్వేషణలో విజయం సాధిస్తారు. మకర రాశి: సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. కుంభరాశి: ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. మీనరాశి: ముఖ్యమైన పనులు కొంత శ్రమపడ్డ విజయవంతంగా సాగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.